టిటిడీం. ఈరోజు మీ ముందరకైతే బ్రాహ్మణ వంటని మధు స్టైల్‌లో స్పైసీగా చేసి మీ ముందరకి తెచ్చిందండి. పచ్చి కొబ్బరితో పోపులేసి పొడి కొట్టానండి రోట్లో. టేస్ట్ అయితే అమోఘంగా ఉంది. ఆ నెయ్యికి, దానికి కాంబినేషన్ వరవ్వ! మాటల్లో చెప్పలేమండి. అంత టేస్టీగా ఉంటాది. బ్రాహ్మణ వంటలు బేసిక్‌గా చాలా బాగుంటాయి. ఆంధ్ర పిల్లని దానికి కొన్ని అంగులు, సంగులు వేసి ఇంకొంచెం స్పైసీగా చేసిందిగా. ఫుల్ వీడియోలోకి వెళ్దాము. బుధవారం రోజు గణపయ్యకి టెంకాయ కొట్టానండి. ఆ టెంకాయని ఈరోజు మనం కొబ్బరి పొడికైతే యూస్ చేస్తున్నాను. అయితే లేతదైతే తీసుకోబాకండి. కొంచెం ముదురుగా ఉన్న టెంకాయే తీసుకోండి. ఆ ముదురుగా ఉన్న టెంకాయని మీరు వాటర్ వేసి క్లీన్ చేసే పని అయితే చేసి మళ్ళీ ఆరబెట్టుకోండి. ఇప్పుడైతే మీరు తురుముకుంటారా, ఓపిక ఉందా తురవండి. లేదా ఇలాగ సన్నంగా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక దలసరి కడాయి పెట్టుకొని ఆయిలు గట్రా ఏమీ వేయకుండా ఇలాగ మనం కొబ్బరిని వేసి ఇష్టముంటే గరిటెతో చేసుకోండి. లేదు మేము చేత్తోనే చేసుకుంటాము, మాకు అలవాటు ఉందని చేత్తోనైనా చేసుకోండి. అలా దాంట్లో ఉండే ఫ్లేవర్స్ బయటికి పోయేటట్టు, అదేనండి పచ్చి ఫ్లేవర్ ఉంటుంది, పోయేటట్టు చేసుకొని దాన్ని ఒక ఇప్పుడైతే మనం సాయిపప్పు తీసుకుందాం. నేను చూపించే క్వాంటిటీ, నేను వేసిన టెంకాయకి ఇది సరిపోతుంది. అందుకోసం అదే పెనంలో ఇది ఆయిల్ గట్రా ఏమీ వేయకుండా లైట్గా నైస్గా చెయ్యిని పెనానికి తగలేకుండా మీరు గెంటితో అయినా అనుకోండి. నాకు ఇలా ఇష్టం కాబట్టి ఇలాగ ఓకే. వీటిల నుంచి మనం కొంచెం ఫ్రై చేయటం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్స్ బయటకు వస్తుంది. ఆయిల్ అనుకో ఇంకో ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మనం ఒక్క స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను. కొంచెం కరివేపాకు, కొంచెము వాడిన కరివేపాకే తీసుకోండి సుమి. ఎందుకంటే ఇది పొడి, మనం పచ్చడి కాదు కదా. ఇంకొంచెం మనము అలా ఫ్రై చేసుకున్న తర్వాత మంచి సువాసన అనేది వస్తుంది. ఎంజాయ్ చేయండి. వండేటప్పుడు మంచి వాసన రావాలి. ఇప్పుడైతే అదే కడాయిలో మనం కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ మనకి కొంచెమే చాలు, ఎందుకంటే ఎండుమిర్చి కోసం కాబట్టి. ఇందాకటే మినపప్పు ఉంది కదా, ఆ మినపప్పుని యాడ్ చేసుకోవాలి. కొంచెమే, ఒక 2 స్పూన్లు అయితే తీసుకోండి, ఎక్స్ట్రా అవసరం లేదు. 2 స్పూన్ల మినపప్పుకి మనము దాంట్లోనే కొంచెం ఒక అర స్పూను ధనియాలు తీసుకోండి. దాంట్లోనే ఆ మినపప్పులోనే ఇవి కూడా అన్ని సిమ్లో దీని ప్రాసెస్ అంతా జరుగుతూ ఉండాలి. ఇప్పుడైతే ఎండుమిర్చి, ఘాటైన ఎండుమిర్చి, అవి కూడా దాంట్లోకి దబీలని వేసేసేసినాక ఇలా ఇక్కడ చెయ్యి పెట్టబాకండి. ఇందాక నాకు చేత్తోనే ఇష్టం కదా అన్నానని ఆయిల్ వేసిలాగా చేయి పెట్టామనుకో బొప్పులు ఎక్కుతాయి. ఇంకా వండేదానికి మనకెవరైనా వండి పెట్టాలి. ఇప్పుడైతే ఇవన్నీ చల్లారిన తర్వాత మన రోలుని నీట్గా కడుక్కొని, మళ్ళీ అది క్లీన్గా ఉన్నా కూడా మళ్ళీ కంపల్సరీగా రోలు కడగాల. నైట్ ఏం తిరుగుంటాయో ఏం పోసుంటాయో మనకు తెలియదు కదా. వాటిల్ని నీట్గా మన రోటమ్మిడికి చేర్చేసుకోవాలి. 1 బై 1 అన్నిటిని ఆ రోల్లోకి కొంచెం కల్లుప్పు వేసుకోండి. మినపప్పు, ధనియాలు, మనకి ఎండుమిర్చి వీటిని వేసినాక కొంచెం కల్లుప్పు వేసుకొని దబి 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 బాదాల, రెక్కలు పడేటట్టు బాదాల. ఎందుకంటే ఇవన్నీ నైస్గా దంచితే మెదిగేవి కాదు. ఓపిక ఒళ్ళు నొప్పులు, గిల్లి నొప్పులు, షోల్డర్ నొప్పి, మెడ నొప్పి ఎక్కడ అట్ట కొట్టుకొని పోవాలి. అలాగ దంచిన తర్వాత మనము సగభాగం చెక్ చేసుకుంటూ ఉండాలి. మినపప్పు ఎక్కువ మెదగకూడదు, ఎండుమిరపకాయ మెదగాల. ఆ విధంగా ఉండాలి దాని ప్రాసెస్. అది ఎలాగ మధు అంటారా, దంచేటప్పుడు మీకే అర్థమవుతుందిలే.
దాన్ని తీసుకొని సైడ్కి నెట్టేసుకోండి. ఇందాక మినప్పప్పు ఉంది కదా, దాన్ని మళ్ళీ ఇంకొక వాలు దంచండి. ఎందుకంటే మధ్య మధ్యలో మినపప్పుని పంటికి తగులుతూ ఉంటే రుచి అమోఘం అనుకోండి. అయితే ఇన్నాళ్ళ రోజుల్లో మినపప్పు కంపల్సరీ వాడేవాళ్ళు. బ్యాక్ పెయిన్స్ వస్తాయని లేడీస్‌కి డెలివరీలు అయినాక ఇంకోటి లేడీస్ ప్రాబ్లమ్స్ వల్ల కంపల్సరీగా మినపప్పు అనేది యాడ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడైతే మినపప్పుని సైడ్‌కి నూకేసేసి ఇందాకటి మన ఇందాకటి మన కొబ్బరి ఉంది కదా! అయితే మధు కొబ్బరి పచ్చిది కదా! దంచినప్పుడు మనకి పేస్ట్ అవుతుంది కదా! అది ఎలా అవుతుంది పొడి? కొబ్బరి పచ్చడి అవుతుంది కదా! చూడవాత రుచెందుకు స్వామి, చూస్తే కదా మొత్తము. వీడియో చూడాలా, నువ్వు చేసుకోవాలా, నువ్వు తినాలా. అప్పుడు కదా నీకు దీని కథ అర్థమయ్యేది. దీన్ని ఎక్కడ మొహమాటం పడకుండా సైడ్‌కి ఉండే మినపప్పుని నెట్టుకుంటూ ఈ కొబ్బరిని కొంచెం ఎగురుతుంది బుజ్జి తల్లి. ఎందుకంటే కొంచెం పచ్చిది కదా! అట్లాగా రోటికి అతుక్కొని పోతుంది. ఆ అతుక్కున్న దాన్ని మళ్ళీ ఎగనెత్తుకుంటూ మళ్ళీ దంచుకోవాలి. ఎక్కడ మొహమాటం పడబాకండి. దాన్ని నీకు ఓపిక ఉన్నంత వరకు దంచినామంటే టేస్ట్ అదిరిపోతుంది. అలా మినప్పప్పును కూడా ఎండుమిర్చి పొడిని కూడా యాడ్ చేసి ఆ కొబ్బరిలోకి ఇంకొక వాలు అయినాక ఇందాకటి మన కరివేపాకు, జీలకర్ర, సాయిపప్పుల వాటిల్ని కూడా వేసేసేయండి. వీటిలన్నిటిని ఫస్ట్‌లో కొంచెం ఉండమ్మ, పత్తెమ్మ అన్నట్టుగా సుకుమారంగా దంచండి. తర్వాత నీ ఇష్టం దాన్ని ఎగిరేది ఎగురుతూ ఉంటుంది. ఎందుకంటే కింద కొబ్బరి పచ్చిగా ఉండటం వల్ల కూర్చొని ఉంటుంది. ఆ పచ్చి కొబ్బరిని మనం పైకి లాగాలి. లాగినప్పుడే కదా మనకి పొడి అనేది తయారవుతుంది. లేకపోతే అది పచ్చడిగా అవుతుంది. అందుకోసంగా వీలైనంత వరకు ఇలా పైకనుకుంటూ దంచుకుంటూ, పైకనుకుంటూ దంచుకుంటూ ఈ ప్రాసెస్ అంతా కనీసం నీకు ఒక 20 నిమిషాలు, అయ్యబాబోయ్! 20 నిమిషాలు నేను రోట్లో దంచాలా అనుకుంటారా? మంచి టేస్టీ అయిన కొబ్బరి పోపుల పొడి తినాలి అనుకుంటే రోట్లో దంచాలి. నేను అంతసేపు దంచలేను సుమి అనుకుంటే మిక్సీ కొట్టేసిండి, పౌడర్ అయిపోతుంది. అలా అద్దుకొని తినండి. నేనైతే బరకగానే ఉంచుదామనుకుంటున్నాను. 4 తెల్లపాయలు తీసుకొని దాంట్లోకి యాడ్ చేసుకొని వీలైనంత వరకు దబి దబి దంచాల. అలా దంచిన తర్వాత తెల్లగడ్డలో ఉండేదంతా దాంట్లోకి వెంటనే డబ్బాకి వెత్తేయకుండా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఆ పౌడర్నంతా. అలా తీసుకున్న పౌడర్లోకి మన ఆయిల్ అయితే ఒక 3, 4 స్పూన్లు తీసుకొని ఆ పౌడర్లోకి యాడ్ చేసుకొని నీట్‌గా కిందకి పైకి, కిందకి పైకి కలిపేసేసి ఒక 5, 10 మినిట్స్ అలా ఉంచి తర్వాత మీరు యూస్ చేసుకోండి. టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుందండి. ఎప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ మీ ముందరకొచ్చే మీ మధు ఈరోజు ఒక వంటకంతో వచ్చింది కదా! బ్రాహ్మణమ్మ గారి శాంతాదేవి వంటతో. రేపు ఇంకొక వంటతో వస్తాను. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందరుంటా.